వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం స్థానిక వైఎస్ఆర్ నగర్ కాలనీలో జయంతి కార్యక్రమాన్ని వీర నారీమణుల ఆశయ సాధన సమితి సంఘం ఆధ్వర్యంలో సంఘ ఉపాధ్యక్షురాలు భూక్య జ్యోతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరవనిత రామాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉపేంద్రబాయి మాట్లాడుతూ, జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ తన భర్త అంబేద్కర్ ఆశయ సాధనకు తన బ్రతకంతా దారపోసిన వీరనారీమణి మాత రమాబాయి అని కొనియాడారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ మాట్లాడుతూ, పేద నిమ్న వర్గానికి చెందిన రామాబాయి వారి సంక్షేమం అభివృద్ధి గురించి తపన పడ్డారని, తన భర్త అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడానికి ఆమె చేసిన త్యాగాలు, తన పిల్లలు చనిపోయినా తన కార్యదీక్షను విరమించని ధీరవనిత మాత రామాబాయి అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి సంఘ సభ్యులు మరియు వివిధ సంఘాల ముఖ్య నాయకులు అతిథులుగా పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు వైఎస్ఆర్ కాలనీలో మాతా రమాబాయి జయంతిని ఉత్సవాలుగా చేసుకుంటూ ఫస్ట్ వైఎస్ఆర్ కాలనీలో ప్రారంభించాం. ఆమె చేసిన త్యాగం మామూలుది కాదు. ఆమె ఈరోజు మన పిల్లలకి ఏదన్నా అయితే మనం ఇల్లునే చూసుకుంటాం, ఎవరికి ఏమైతే మాకేంటి అనే విధిలో మనం ఉన్నాం. కానీ ఆ రోజు ఆ తల్లి అలా అనుకోలేదు. దేశమే నా పిల్లలు అనుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలే నా పిల్లలు అనుకొని ఆమె పిడకలమ్మి భర్తని చదివించింది. తను పిల్లలు చచ్చిపోయినా కూడా ఆయన రమాబాయికి ఇష్టమైన కొడుకు జస్వంత్ చచ్చిపోయినా కూడా కప్పడానికి కూడా కొత్త గుడ్డ వేయడానికి కూడా డబ్బులు లేకపోయినా కూడా ఆమె పెళ్లికి తెచ్చిన పట్టు చీరని చింపి కట్టి ఆ యొక్క దాన సంస్కారం చేపించింది. అలాంటి త్యాగమూర్తిని ఇవాళ మనం అందరం గుర్తించుకోవాలి. ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు అంటే వెనక ఉన్న రమాబాయి త్యాగమే. ఆమె లేకుంటే ఆయన రాజ్యాంగం నీకెందుకు, ఈ రాజ్యాంగం ఎందుకు, ఎంత ఎందుకు, నువ్వు ఇల్లు పిల్లల్ని చూసుకోమని ఆ తల్లి చెప్పినట్టయితే ఇవాళ ఈ రాజ్యాంగం ఉండకపోదు. ఇవాళ మనందరం కూడా స్వేచ్ఛగా మనం ఉండకపోయే వాళ్ళం. ఆ రోజుల్లోనే మన ఇందిరాగాంధీ గారిని కూడా గుళ్ళోకి రానియని పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ గారు మహిళలకు కూడా పురుషులతో పాటుగా సమాన హక్కు ఉంది అని ఆ రోజు దేశ ప్రధాన మంత్రిని చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు. అలాంటి త్యాగాలని మనం అందరం కూడా ఇలా రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారు. కాబట్టి రాజ్యాంగం మనం కాపాడుకుందాం, రక్షించుకుందాం. మన రాజ్యాంగంలో లేకపోతే మనం బతకలేవు. కాబట్టి రాజ్యాంగాన్ని మనం రక్షించుకుందాం. అందరం కూడా రాజ్యాంగాన్ని గురించి, వాళ్ళ త్యాగాల గురించి ప్రతి వాళ్ళు కూడా ఆ గుర్తింపు తీసుకురావాలి. ఎక్కడైనా సరే మనం అంబేద్కర్ గారు ఇచ్చినంటి మన మహిళా రిజర్వేషన్లు మనకు ఉండబట్టే ఇవాళ మనం మహిళలను బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన భిక్షే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని, ఈ వీరనారీమణుల ఆశయ సాధన సమితిని ప్రతి వాళ్ళు కూడా అక్క మన పుష్పక్క, ఆమె డివిజన్ కి అధ్యక్షురాలు, ఆమె చాలా చేస్తుంది. ఇలా మనం ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో మనం పని చేసుకుంటున్నాం అంటే మన సైదులన్న 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన లేకపోయినా కూడా ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇట్లా చేసుకుంటాం అనంటే ఎమ్మటే స్పందించి ఆయన ఈ కార్యక్రమాల వాళ్ళ మనుషులను కూడా పంపించిండు. అక్కని పుష్పక్కని ఇంకా మిగతా వాళ్ళని కూడా పంపించి ఇవాళ ఇంత గొప్పగా ఉంది. రామాబాయి గారి జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ నగర్లో ఆమెకి నివాళులర్పించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మం నడిబొట్టున ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం రాయటానికి కానీ, లేతే అంబేద్కర్ గారు అనేక PhDలు చేయటానికి కూడా ఇవాళ ఆమె యొక్క త్యాగాన్ని ఎవరు స్మరించుకొని ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఇవాళ రమాబాయి గారికి నివాళులర్పించడం అంటే ఇవాళ ఏదైతే మహిళలకి 50% అంటున్నాం, ఆకాశంలో సగం జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి మహిళా బిల్లు అమలు చేయాలి. విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా మహిళలకి వాటా సాధించడమే ఇవాళ సావిత్రిబాయికి, రమాబాయికి నిజమైన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ వీరనారి సావిత్రిబాయి సంఘం ఏం చెప్తా ఉందంటే ఈ ప్రభుత్వానికి రమాబాయి గారిని ఏదో జయంతులకు దండలేయటమో
లేదా ఏదో కేకులు కట్ చేయడమో కాదు. ప్రభుత్వం తప్పకుండా మహిళలు జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకి అన్ని రంగాల్లో 50% వాటా ఇచ్చినప్పుడే ఆ రమాబాయికి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రమాబాయి గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా తక్కువే. ఇవాళ ఈ దేశానికి ఒక గొప్ప రాజ్యాంగం ఇచ్చి అందరికీ హక్కులు ఇచ్చి ఇవాళ మనం పాలకులు కావటానికి ఇవాళ అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవాళ ఈ పార్లమెంట్లో అసెంబ్లీలో రాణించడానికి కారణం ఇవాళ ఆ రమాబాయి గారే. ఆనాడు తన యొక్క పిల్లలకి ఇవాళ రక్తహీనతతో బాధపడుతున్నారు, ఇవాళ డబ్బులు లేవు అని చెప్పి అంబేద్కర్ గారు రమాబాయిని అడిగినప్పుడు ఈ సమాజమైన నా పిల్లలు రమా నేను, కాబట్టి మన పిల్లలు చనిపోయినా పర్లేదు, ఈ సమాజమే నా పిల్లలు, కాబట్టి నేను చదవాలంటే నేను రాజ్యాంగం రాయాలంటే నువ్వు పీడకలు అమ్ముకొని పంపించే డబ్బులే నాకు చాలా విలువైన డబ్బులు, నువ్వు ఏం చేస్తావో తెలియదు, నాకు డబ్బులు పంపాలంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ తల్లి ఆమెకున్నటువంటి డబ్బులు పంపటం వల్ల ఇవాళ రాజ్యాంగం రాశాడు. ఇవాళ అన్ని పిహెచ్డీలు చేసి ఈ సమాజంలో మనకి ఇవాళ ఇక్కడ గర్వంగా మనం తెల్ల చొక్కాలు వేసుకొని ఇవాళ ఈ రమాబాయి గారి జయంతి జరుపుతున్నామంటే ఆమె భిక్షే, ఆమె హక్కే. కాబట్టి అంబేద్కర్ గారికి, పూలే గారికి చదువులు ఈ బహుజన సమాజానికి చదువు లేని రోజుల్లోనే చదువు వ్యాప్తి కోసం పనిచేసినటువంటి పూలే, అంబేద్కర్ గారు గురువు అయినటువంటి పూలే ఇవాళ. కాబట్టి ఆ మహనీయులకు మనం ఎంత చేసినా తక్కువే. కాబట్టి ఆ వాటా సాధన కోసం మొత్తం మహిళలు కూడా బయటకు వచ్చి కులాల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం మహిళా హక్కుల సాధన కోసం మీరు కదిలి రావాలని చెప్పి దాంట్లో పౌరులుగా, వ్యక్తులుగా, పురుషులుగా మేము కూడా తప్పకుండా మహిళలకి హక్కుల సాధన కోసం పనిచేస్తామని చెప్పి రమాబాయికి వారి యొక్క ఆశయాలు యువతరంలో మహిళా లోకానికి కూడా రమాబాయి ఏం చేసిందో తెలియదు. అంబేద్కర్ గారి గురించి తెలుసు, చరిత్రలో ఉంది కాబట్టి, కానీ రమాబాయి ఏం తెలిసిందో తెలియదు. కాబట్టి రమాబాయి జీవిత చరిత్రని మహిళా లోకం తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఇంటింటికి మహనీయుల సావిత్రిబాయి పూలే చరిత్రని, రమాబాయి అంబేద్కర్ చరిత్రని చదవాలని చెప్పి మహిళా లోకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.